హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో నేను షేర్ చేసుకోబోతుందంటే ఒక ఇంపార్టెంట్ అయితే వీడియో అనమాట. అండ్ అలాగే ఈ ఉగాది సంవత్సరం తర్వాత ఫస్ట్ వీడియో అయితే ఉగాది బ్లాగ్ తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అనమాట మన ఛానల్లో అయితే. ఏం లేదు, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్. యా ఏం లేదు, టాపిక్ ఏంటి అని అంటే రీసెంట్గా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి పోయి ఉండొచ్చు. బట్ ఏంటి అని అంటే రీసెంట్గా మనం చూసినట్లయితే బ్యాంకాక్లో అయితే భూకంపం వచ్చిందనమాట, ఎర్త్ క్వేక్. సో అది రావడం వల్ల ఎంతోమంది జనాలు అయితే చనిపోయారు. బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం అలా కూలిపోయాయి. ఎందుకు అని అంటే 7.4% అయితే వచ్చిందంట భూకంపం అక్కడ. సో ఒక మంచి విషయం ఏంటి అని అంటే అక్కడ ఉండే బ్యాంకాక్ పిల్ల ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. తను పెట్టే ప్రతి ఒక్క వీడియో మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళైతే అందరూ బయట పడడం జరిగిందనమాట. సో తనే వీడియో చేసి పెట్టింది ఫస్ట్ మన తెలుగు వాటికి. అండ్ అక్కడ బ్యాంకాక్లో వచ్చిన తర్వాతకి నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్లో అయితే వచ్చింది. ఒక 7 to 6 ప్లేసెస్లో అయితే వచ్చిందంట. బట్ 5.3గా వచ్చింది. స్టార్టింగ్ మన ఇండియాలో వచ్చేసి 1969లో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు 2025లో 5.3గా నమోదైంది. అప్పుడు వచ్చేసి 5.4గా నమోదైందంట. ఇప్పుడు 5.3 అని అంటే జస్ట్ భూమి అనేది కంపించిందనమాట, అంతే. అంటే ఇప్పుడు కొన్ని గోడలు ఉంటే కొంచెం పర్రబట్టడం అంతవరకే వచ్చిందనమాట. బట్ బ్యాంకాక్లో అలా కాదు, అన్నీ కూడా ఒక 15 ఫ్లోర్స్ ఉన్నాయి కూడా తపామని పడిపోవడం జరిగింది. అండ్ కింద అందరమ్మో అసలు చూస్తే అది చాలా భయంకరంగా ఉందన్నమాట. సో ఇట్లాంటివి జరిగినప్పుడు లైఫ్ ఇలా అనిపిస్తుంది. సో అందుకే అసలు లైఫ్ ఏమీ లేదు మనం అనుకుంటాం అన్నమాట. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. అది మన చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో, ఒక్కరి చేతుల్లోనే ఉంది. అందుకే ఉన్నన్ని రోజులు అందరితో హ్యాపీగా ఉందాం, అందరినీ సంతోషంగా పెడదాం, మనము సంతోషంగా ఉందాము. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండి అందరినీ సంతోష పెట్టడంలోనే అదే మనిషి గొప్పతనం అని చెప్పొచ్చు. బట్ ఎస్, అక్కడ అయితే ఈ విధంగా జరిగిందనమాట. సో ఎస్, ఇంకా ఇలాంటివి రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఉన్నైతే అందరు బాగుండాలి, అందరిలో మనము ఉండాలనేది మనం మాటతో అనడం కాదు, మనస్ఫూర్తిగా అనాలి. ఇదే మన ఛానల్లో అయితే నేను ఈ ఉగాది తర్వాత షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది, అంటే అర్థమయ్యింది నేను ఏం షేర్ చేసుకున్నాను అనేది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే నేను వీడియో లాస్ట్ ఒక 2 days బ్యాక్ చేసినట్లున్నాను, బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు కదా. సో వాటి గురించి అయితే ఇంకా ఈ అన్వేషణ అనే అతను అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. తను అయితే ఇంటర్నేషనల్ వ్లాగర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క లిస్ట్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క డే ఒక్కొక్క వీడియో అయితే చేసి పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల తనకి ఒక్క వీడియోకి మిలియన్స్లో వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ మిలియన్స్లో వెళ్ళిపోవడం వలన తనకి ఒక్క వీడియోకి వచ్చేసి ఒక 4 to 5 lakhs అయితే వస్తాయంట. అవన్నీ కూడా 4 to 5 lakhs, 10 lakhs కూడా రావచ్చు వ్యూస్ని బట్టి అనమాట. అవన్నీ కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్లో ఉండి మనీ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి తను డొనేట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో అది కూడా చాలా అంటే చాలా మనసు గొప్పతనం అని చెప్పొచ్చు. అంటే అది ఎందరో చేయరు, హెల్పింగ్ నేచర్ అనేది కొంతమంది చేస్తారనమాట. అందులో ఆ వ్లాగర్ అని చెప్పొచ్చు. ఎస్, గ్రేట్, అప్రిషియేట్ చేయాలి నిజంగా అలాంటి వాళ్ళని. అండ్ అలాగే ఇకనైనా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఆడకుండా మంచిగా కష్టం చేసుకొని ఉన్న దాంట్లోనే ఉండడం చాలా మంచిదని చెప్పొచ్చు. అండ్ అలాగే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వాళ్ళని నిజంగా ఇప్పటికైనా తెలుసుకొని చేయకుండా ఉంటే మంచిది, లేదంటే జైలుకి వెళ్ళడం ఖాయం. సో హోప్
మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. అండ్ మన ఛానల్లో ఇంకొంచెం కొత్తగా మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి. అందరికీ కూడా వన్స్ అగైన్ రిలేటెడ్గా హ్యాపీ ఉగాది. అందరూ కూడా బాగా చేసుకున్నారు ఫెస్టివల్ని అనుకుంటున్నాను. నేను కూడా ఉన్నంతలో చాలా బాగా చేసుకున్నాను. ఎస్, మీరు బ్లాగ్ చూస్తున్నారు కదా, చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళైతే చూసేసేయండి. ఓకే, బాయ్.